రేపటి అలా నీకేమన్నా అయితే నీ పెళ్ళం నన్నే అంటదిరా. నీ కొడుకు మరుగు మంది పెట్టి నువ్వు అప్పులన్నీ కట్టించుకున్నావు, నా సంసారాన్ని ఎక్కడ కాకుండా ఆగం చేసామని మాట్లాడుతుంది. అది కొడుక సపరేకుండు. అరే అల్లుడు, నువ్వు కట్టదు మీ అన్నయ్య కట్టదు, అందరి పొత్తుల ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేస్తాం. ఎందుకంటే ఇవాళ నువ్వు కడతానస్తున్నావు కదా, రేపు నువ్వు కట్టి అప్పుల పాలైతే రేపు మీ పిల్లలతో మళ్ళీ మాకు అదో బాధ. అబ్బా మామ, ఇల్లు నా నుంచి ఎన్ని రోజులు వెళ్ళితే ఎన్ని రోజులు ఆపుతా. నా నుంచి కానప్పుడు నీకు అది చెప్తా మామ, అప్పుడు ఇల్లు అమ్మే. అమ్మా, ఈ అప్పు కడతా అన్నది నాకు అది ఇల్లు వస్తుంది కాదమ్మా, నీ మీద ప్రేమతో అర్థం చేసుకో అమ్మా. సరేరా, ఇగో ఇప్పుడు నువ్వు కట్టుకుంటా అంటాను, కట్టుకో. నీ నుంచి గా అన్నాడు, అమ్మ నా నుంచి అయితే లేదని చెప్పు. ఇల్లు అమ్మి ఏదన్నా ఒకటి చేద్దాం. నువ్వెంతవరకు అప్పులు కట్టినావో అన్ని పైసలు నీకు ఇత్తా బిడ్డ. సరే అమ్మా. నేను చెప్పింది ఆలోచించుకో. నా పెళ్ళంకైతే ఈ మాట చెప్పకుర్రే. సరే బిడ్డ. నువ్వు కూడా చెప్పకు మామ. నేను చెప్పా కానీ నువ్వు బాగా ఆలోచించుకో.